మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, త్రిపుర సుందరి పీఠం దైవాజ్ఞ రామ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారితో మాట్లాడే ముందు మీకు కూడా ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇంకో ఎపిసోడ్ లో గురుగారితో దాని గురించి మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, చాలా మంది ఇళ్లలో ఏ చెట్టు ఉన్నా లేకపోయినా తులసి మొక్క, తులసి అమ్మవారు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. అసలు తులసి యొక్క విశిష్టత ఏంటంటారు? ఎలా పూజించవచ్చు అంటారు? ఏ సమయంలో మనం ముట్టుకోవద్దు అది ఇది అంటుంటారు కదా, ఎలా దీని గురించి ఒక చెప్పండి గురుగారు. అసలు తులసి చెట్టు యొక్క విశిష్టత ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి ప్రశ్నమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అరుణాం కరుణాతరంగితాక్ష్యం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాధివిరయూవృతాం అయూకైః అహమిత్యేవ విభావేద్ భవానీం. ఓం శ్రీమాత్రే నమః. తులసి వృక్షాన్ని వృక్షరాజము అన్నారు. అంటే అన్ని చెట్లలో అది రాజు లాంటిది. ఉండేది చిన్నగానే, కానీ అది రాజు. తులసి వృక్షము ఎలా వచ్చింది అది ముందు మనం తెలుసుకోవాలి. దానికి కారణం ఏంటి? గోలోకంలో రాధాకృష్ణులు ఉంటారు. గోలోకం అంటే ఈ కృష్ణుడు ఈ రాధా కాదు. ద్వాపర యుగంలో ఉండే కృష్ణుడు రాధా కాదు. అన్ని లోకాల కంటే పైన గోలోకం ఉంటుంది ఒకటి. అక్కడ కూడా కృష్ణుడు రాధా ఉన్నాడు. ఆ కృష్ణుడి నుంచే ఈ విష్ణుమూర్తి వచ్చి అవతారం ఎత్తాడని, అక్కడ ఉన్న రాధాదేవి లక్ష్మీదేవిగా అవతారం ఎత్తిందని చెప్పి మనకు దేవి భాగవతము, ఇతరత్ర పురాణాలు అవన్నీ కూడా మనకు చెప్తూ ఉన్నాయి. భాగవతంలో కూడా పోతనామాత్రి భాగవతం కూడా రాధా చరిత్ర ప్రత్యేకంగా మనకు చెప్పినటువంటి ఉన్నాయి. అయితే ఆ గోలోకంలో ఉండే రాధాకృష్ణులు ఉన్నారు అక్కడ వాళ్ళంతా గోపికలు. గోపికలు అంటే ఏంటిది? గొల్లవారు అనేటువంటి ఒక విషయం కాదు, ఇది కాదు. స్త్రీలు పురుషులు అంతా ఉన్నారు అక్కడ. గోపాలకులు గోపికలు అంటారు అయితే ఉండేవారు. దాంట్లో కృష్ణుడికి దగ్గరగా ముచికుందుడు అనేటువంటి ఒక పార్శ్వదుడు, అంటే పక్కన ఉండేటువంటి ఒక వ్యక్తి. మనం ఇప్పుడు ఏమనుకుంటామంటే సెక్యూరిటీ గార్డ్ పక్కన ఉండబట్టి ఇప్పుడు కృష్ణుని దగ్గరనే ఉంటాడు. శ్రీకృష్ణుని లాగానే కృష్ణుడిని కాపాడుతూ ఉంటాడు ముచ్చుకుందుడు అనేవాడు. రాధాదేవి దగ్గర విజయ అనేటువంటి ఒక స్త్రీ, ఆమె దగ్గర చాలా మంది ఉంటారు. కానీ అందులో కొందరు ఇప్పుడు 10 మంది సైనికులు ఉన్నా, 10 మంది పరిచారికులు ఉన్నా, దాంట్లో ఒకరి మీదనే మనకు మంచి నమ్మకం ఉంటుంది వాళ్ళ దగ్గర. అలాగే ముచ్చుకుందుడు అనేటువంటి వాడు కృష్ణుని దగ్గర, విజయ అనేటువంటిది రాధాదేవి దగ్గర అనేటువంటి గోపకన్య వీళ్ళు ఉంటున్నారు. అయితే కృష్ణుడు అక్కడ కూడా అల్లరివాడే. గోలోకంలో ఉండే కృష్ణుడు కూడా అల్లరివాడే. ఒకనాడు కృష్ణుడు విజయతోటి సరసలాపాలలో ఉన్నాడు. విజయతోటి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఒకరి పక్కన ఉన్నాడు. ఆ విజయ తోడ మీద హాయిగా కృష్ణుడు తల పెట్టుకొని మాట్లాడుకుంటూ ముచ్చట్లాడుకుంటూ ప్రేమతో ఉంటున్నారు. అది ఒక గోపకన్య చూసింది. చూసి వెళ్ళి రాధకి చెప్పింది, ఏమమ్మా నామగుడు అని చెప్పి నువ్వంటావు, నీ మొగడేమో ఆమెతోటి విజయతోటి మాట్లాడుకుంటూ ప్రేమతో ఉంటున్నాడు. ఇక సంగతి రాధకు తెలుసు. నాకు నా భర్త కృష్ణుడు మామూలువాడు కాడు, వాడు కొంటేవాడని చెప్పి తెలుసు. ఎన్నిసార్లు చెప్పింది, అయినా మనవాడు వినలే. వీని యొక్క చేష్టలు వీనికే ఉన్నాయి. ఈ కృష్ణుడు ఏమంటే ఇప్పుడు సత్య రాధాదేవి పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చేటప్పటికి విజయ తోడ మీద తలబెట్టి మహానుభావుడు పడుకొని హాయిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. చూసుకోవచ్చు ఈమె చూడడంతో విజయ దిగి పరిగెత్తుతుంది. ఆపి, నువ్వు ఈ విధంగా చేయడం మంచిది కాదంటే, నేను చేసింది ఏముందమ్మా, ఆయన రమ్మంటే వెళ్ళాను, నా తప్పేం లేదంటే అట్లా కాదు అని చెప్పి అటు మొగన్ని కోపడింది, కృష్ణుని కోపడింది, ఇటు కోపడి ఈమెను అనుకోకుండా ఈమెకు శాపం పెట్టింది. భూలోకంలో నువ్వు మానవకాంతవై జన్మింతువు గాక అని చెప్పి రాధాదేవి విజయ అనేటువంటి గోపకన్యకు శాపించేసింది. ఇలా శాపం పెడుతుంటే ఈ పక్కనే ఇతను ఉన్నాడు కదా కృష్ణుని పక్కన ముచ్చుకుందునికి సాధించలేకపోయాడు. ఇంత కోపమా నువ్వు నా కృష్ణుని తిడతావా, ఏం తప్పు చేశాడని, అతని సంగతి అంతా కూడా నీకు తెలుసు కదా, తెలిసి కూడా ఇది చేస్తున్నావు, అనవసరంగా విజయాన్ని శపించావు, ఆమెంతటా ఆమె వచ్చింది కాదు కదా, స్వామివారు పిలిచాడు ఆమె వచ్చింది అని చెప్పి కొంచెం కోపానికి వచ్చాడు. కోపానికి రాగానే ఆమె రాధాదేవి నోరును కట్టేసుకోకుండా
నువ్వు మానవ లోకంలో రాక్షసుడ పుట్టుగాక అని చెప్పి శాపం పెట్టింది. ఇద్దరికి శాపం, ఇటు ముచ్చుకుందునికి ఇటుకు ఈ విజయకు ఇద్దరు కూడా శాపం పెట్టేసింది రాధాదేవి. పెట్టి వెళ్ళిపోయింది, ఉండలే. అప్పుడు వీళ్ళిద్దరు కూడా కృష్ణునితోటి స్వామి అంటే ఒక మంచి కార్యానికే ఇది జరిగింది, మంచి పనే జరిగింది, మీరేం బాధపడకండి. నువ్వు కలియుగంలో నువ్వు భూలోకంలోకి వెళ్ళి శంఖపాలుడు అనేటువంటి ఒక రాక్షసుడవై శంఖపాలుడు అనేటువంటి ఒక పేరుతో ఉండు. నిన్ను ఈ విజయనే పెళ్లి చేసుకుంటుంది. అక్కడ ఆమెకు తులసి అనేటువంటి ఒక పేరుతో ఒక రాజకుటుంబంలో జన్మిస్తుంది ఈ విజయ. ఆమె నిన్ను పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత కథ అంతా నేను నడిపిస్తానులే అన్నాడు. సరే, స్వామివారి ఒక ఆజ్ఞ అయింది. అయితే మీకు పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. వైకుంఠలోకం ఇప్పుడు ఈ గోలోకంలో మీకు ఏవైతే జ్ఞాపకాలు ఉన్నాయో ఆ జ్ఞాపకాలను కూడా మీరు మళ్ళీ రాక్షస అవతారం ఎత్తినా ఏదెత్తినా మీకు అవి జ్ఞాపకాలన్నీ మనసులోనే ఉంటాయి, బాధపడకండి. ఇది ఒక మంచి కార్యక్రమానికి జరిగినటువంటి ఒక శాపం ఇది అని చెప్పి పంపించాడు. ఇటు ఈ ముచుకుందుడు శంఖపాలుడు అనేటువంటి ఒక రాక్షసుడుగా పుట్టాడు. శివుని గురించి తపస్సు చేశాడు, ఎంతో శక్తి సంపాదించుకున్నాడు. లోకాలన్నీ కూడా వాళ్ళకు ఉండేటివి ఇక్కడ మానవ లోకానికి వచ్చాడు కాబట్టి ఇక్కడ యొక్క రాక్షస అవతారం యొక్క దాని యొక్క పనులన్నీ కూడా చేసుకుంటున్నాడు. ఈ తులసి విజయ అనేట ఆమె ఒక రాజుకు కుమార్తెగా పుట్టింది. ఆమె పేరు తులసి అని పేరు పెట్టుకున్నారు. ఈ శంఖచూడుడు దేశాలన్నీ తిరుగుతూ ఈమెను చూసి ఈమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ తులసి మహాప్రతివ్రత. ఈమె కూడా తపస్సు చేసింది, చాలా మంచి ప్రతివ్రత. అయితే శంఖచూడు దేవతలందరినీ కూడా బాధ పెడుతున్నాడు. నా మొగనికి ఏమీ కావద్దు అని చెప్పి తులసి శంఖచూడుని గురించి రోజు తపస్సు చేయడము, మంచి ప్రతివ్రతగా మంచిగా ఉండడము చేయడము జరుగుతుంది. ఈ శంఖచూడు లోకాలన్నీ బాధ పెడుతున్నాడు. బాధ పెడుతూ ఉంటే ఒకసారి దేవతలంతా కూడా విష్ణువుడి దగ్గరికి వెళ్ళి, స్వామి మమ్మల్ని బాధ పెడుతున్నాడు శంఖచూడు, యుద్ధం అవుతుంది అంటే, నేను చూసుకుంటానులే అన్నాడు. చూసుకుంటానులే అని అన్నాడు. కానీ ఎలా? శంఖచూడు సామాన్యంగా చావడు, మరణించడు. అతని మరణానికి ఇది లేదు. ఎలా చేయాలి అని చెప్పి అనుకొని యుద్ధానికైతే వస్తానని చెప్పి యుద్ధానికి వచ్చాడు. యుద్ధం జరుగుతూ ఉంది. అయితే అతను ఎలా మరణిస్తాడంటే, శంఖచూడు మరణించాలంటే ఒక రహస్యం ఉంది. ఈ తులసి అనేటువంటి ఆయన భార్య ఉంది కదా, ఆయన భార్య ప్రాతివ్రత్యం చెడిపోవాలి. ఆమె ప్రాతివ్రత్యం ఎప్పుడైతే చెడిపోతుందో అప్పుడు శంఖచూడునికి మరణం. మొదడు చావాలని చెప్పి ఏ స్త్రీ అయినా కోరుకుంటుందా? ఎంత రాక్షసుడైనా. బయట రాక్షసత్వం ఉందేమో, ఇంట్లో ఆమెను మంచిగా ప్రేమగా చూసుకుంటున్నాడు, ఇద్దరి ఒక సుఖ సంసారం ఉంది, ఎలా అనుకున్నాడు. విష్ణుమూర్తి ఆలోచన చేశాడు, వీడిని చంపాలంటే మోసంతో చంపాలి, యుద్ధంలో చంపలేం, మోసంతో చంపాలి అని చెప్పి ఆలోచన చేశాడు. యుద్ధం అవుతుంది. దేవతలకు దానవుడు రాక్షసులకు శంఖచూడునికి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అందరూ ఓడిపోతున్నారు. ఎన్ని శస్త్రాస్త్రాలు ప్రయోగించినా కానీ ఫలం లేదు. ఇక్కడ తన భర్త క్షేమం గురించి ఇంట్లో కూర్చొని తులసీదేవి పూజలు పునస్కారాలు చేస్తూ ఉంది. శంఖచూడు అక్కడ ఉన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి అనుకున్నాడు, భార్య యొక్క ప్రాతివ్రత్యాన్ని భంగం చేస్తే గాని వీడు చావడు, ఇది భంగం చెయ్యాలి. ఒక తప్పు పని చేస్తున్నాను అని, లోక కళ్యాణం గురించి చేస్తున్నాను అని చెప్పి అనుకొని మెల్లగా శంఖచూడుని యొక్క రూపంలో వచ్చాడు విష్ణుమూర్తి తులసి దగ్గరికి. శంఖచూడు ఉన్నదేమో రణరంగంలో, యుద్ధ భూమిలో ఉన్నాడు. రాత్రింబవళ్ళు యుద్ధమవుతుంది. ఆ సమయంలో మెల్లగా శంఖచూడుని యొక్క రూపంలో వచ్చాడు. వచ్చి చెమటలు దురుచుకుంటూ హాయిగా, అబ్బా అలసిపోయా నచ్చానే తులసి అన్నాడు. అవి నా భర్త వచ్చాడు, యుద్ధరంగం నుంచి కాళ్ళకు నీళ్ళు ఇచ్చి, మంచి తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చి, అన్నీ ఇచ్చి చేసి కూర్చుండబెట్టి, నేను టీయో కాఫో పాలో ఏవో ఆఫర్ చేస్తే అన్నీ తీసుకున్నాడు. కూర్చున్నాడు. సాయంకాలం అయింది. తులసి నాకు చాలా అలసటగా ఉంది, పడుకోవాలి తొందరగా. అక్కడ ఆమెను ప్రాతిపత్యం చెడగొట్టాడు విష్ణుమూర్తి. తన భర్త యొక్క నడవడిక, ఇతర పురుషుని యొక్క నడవడిక స్త్రీకి తెలుసు కదా, ఏ స్త్రీ అయినా గుర్తుపడుతుంది.
నువ్వు ఏ వేషంలో వచ్చినా సంసారం యొక్క సమయంలో భర్త యొక్క నడవడిక ఏ విధంగా ఉంటుంది, పరపురుషుని యొక్క నడవడిక ఏ విధంగా ఉంటుందో ప్రతి స్త్రీ గుర్తుపడుతుంది. అలాగే అక్కడ భార్యాభర్తలు ఇద్దరు మంచం మీద అక్కడ పడుకున్నప్పుడు భర్త యొక్క నడవడిక శంకరుని యొక్క ఇతని యొక్క నడవడిక చూస్తే భేదం కనబడింది. నా భర్త ఇలా ప్రవర్తించడే నాతోటి, ఈ ప్రవర్తన అంతా విరుద్ధంగా ఉంది, నా భర్తకు విరుద్ధంగా ప్రవర్తన నడుస్తుంది, నా భర్త ఇలా ప్రవర్తించేటువంటి వాడు కాదు, ఇది మోసం జరిగింది అని చెప్పి తొందరగా మంచం మించి కట్వాంగం నుంచి అంటే మంచం మించి దిగి ఎవడరా నువ్వు అని అడిగింది విష్ణుమూర్తి. అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వుతూ తన రూపాన్ని చూపించాడు. స్వామి, ఎందుకు నన్ను ఇట్లా మోసం చేశావు, నా ప్రాతివ్రత్యాన్ని భంగం చేశావు నువ్వు అన్నాడు. అడిగింది అంటే కొన్ని కారణాల వల్ల నీ ప్రాతివ్రత్యాన్ని భంగం, నువ్వెవరో నీకు తెలుసా తులసి అన్నాడు. ఒక్కసారి నీ గతాన్ని నెమరేసుకోమన్నాడు. గతాన్ని నెమరేసుకుంటే గోలోకంలో ఉండబడేటువంటి రాధాదేవి యొక్క చెలికత్తెన స్వామిని శంఖచూడు ఎవడో ఒకసారి అలాగే పరీక్ష చేయి. శంఖచూడు మీ యొక్క అనుంగు పార్శ్వదుడు ముచ్చుకుందురు కదా, అందుకే మీ ఇద్దరి పెళ్లి జరిగింది. ఆనాడు మీకు నేను వరం ఇచ్చాను, కాకపోతే ఇక్కడ మీరు కలియుగంలో ఉన్నావు కాబట్టి నీ యొక్క ప్రాతివ్రత్యం వల్ల శంఖచూడిని నేను చంపలేకపోతున్నాను, అందుకే నేను మోసం చేత నీ ప్రాతివ్రత్యాన్ని చెడగొట్టవలసి వచ్చింది. అవును పతివ్రత కాబట్టి నీవు నీ భర్త యొక్క నడవడిక నా నడవడిక తెలుసుకొని నన్ను నిలదీశావు. అయితే స్వామి ఒక కోరిక ఏమండి, నువ్వు ఎప్పుడు నా దగ్గరే ఉండాలి. ఆనాడు ఎందుకు శపించింది రాధాదేవి, నీతో ఉన్నందుకే కదా శపించింది నన్ను. మరి అలాగే మా ఇద్దరం అనుకొని పోయి ఉండాలి, మన ఇద్దరం ఒక దగ్గరనే ఉండాలి. తదాస్తు, అలాగే అవుతుంది. నువ్వు చెట్టుగా జన్మించు, ఆ చెట్టు పేరు కూడా తులసి అనే ఉంటుంది. నీ పక్కనే బృందావనంలో నేనుంటాను. ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది? కార్తీక పున్నమ నాడు జరిగింది. కార్తీక పౌర్ణమి నాడు ఇది జరిగింది. వెంటనే శివుడు అక్కడికి, విష్ణుమూర్తి అక్కడికి వెళ్ళి శంఖచూడిని సంహరించడం జరిగింది. శంఖచూడిని సంహరించగానే స్వామి ఏం బాధపడకు, మీరిద్దరు కూడా నా దగ్గర ఉండబడే వాళ్ళే, తిరిగి మళ్ళీ మీరు గోలోకానికి వచ్చేవారే. తులసి చెట్టు రూపకంగా ఉంది, ఆమెకు బృందావన రూపంలో నేనున్నాను అక్కడ. నువ్వు నా శంఖము పాంచజన్యం అనేటువంటి ఒక శంఖంగా మారి నాకుండు అని చెప్పి శంఖంగా అతని యొక్క వెన్నుపూసను అతని యొక్క బొక్కలు ఏవైతుంటే వాటిని శంఖ రూపకంగా చేసుకొని శంఖంగా నేను పట్టుకొని ఉంటాను ఎల్లప్పుడూ అని చెప్పి శంఖచూడినికి వరమిచ్చి అతన్ని సంహరించాడు. ఇక్కడ ఈమెకు ఆ గోపకన్యకు తులసి చెట్టుగా ఉండి నీ పేరు తులసిగానే సదా సర్వకాలం ఉంటుంది. సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు నువ్వు తులసిగానే ఉంటావు, తులసి అనే పేరే ఉంటుంది. ఇదంతా కూడా కార్తీక పౌర్ణమి నాడు జరిగినటువంటి ఒక విషయం కాబట్టి అందుకే కార్తీక పౌర్ణమి నాడు తులసి. ఈ తులసి చెట్టుకు పూజ చేయడం వల్ల సకల సౌభాగ్యాలు దొరుకుతాయి. ప్రతిరోజు తులసికి పూజ చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ అనేటువంటిది వెళ్ళిపోతుంది. స్త్రీకి సౌభాగ్యం కలుగుతుంది. ఉదయ సంధ్యలో, ఉదయము సాయంకాలము 2 పూటలలో కూడా తులసి చెట్టుకు కనుక పూజ చేసినట్టయితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు, సంపదలు వచ్చిన డబ్బు నిలబడుతుంది. అనుకున్న తులసికి ప్రదక్షిణం చేస్తే అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. అంతేకాకుండా ఆ కృష్ణుడు తులసి చెట్టుకు వరం ఇచ్చాడు. నీ ఆకులు గనక నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం, నీ ఆకులే కావచ్చు, దళాలే కావచ్చు, కాండమే కావచ్చు, అవి కనుక కడుపులోకి మందుగా కనుక ఔషధంగా తీసుకున్నట్టయితే రోగాలు తగ్గిపోతాయి. చర్మవ్యాధి ఉంది, చర్మవ్యాధి ఉంటే తులసి ఆకులు తీసుకొచ్చి మంచిగా రసం తీసి చర్మం అంతా పెట్టుకొని 1 గంట సేపు ఆగి స్నానం చేస్తే, ఇలా కొన్ని రోజులు చేస్తే చర్మవ్యాధి తగ్గిపోతుంది. అదే తులసి ఆకులు చిన్న గుళికలుగా చేసి కడుపులోకి వేసుకుంటే జలుబు దగ్గు తగ్గిపోతుంది. అదే తులసి ఆకులు బాగా నలిచి రసం తీసుకుంటే కరోనా లాంటి వ్యాధులు కూడా దగ్గర రాకుండా ఉంటాయి. ప్రతిరోజు తులసి ఆకులు చేతిలో వేసి నలిచి వాసన చూస్తే ఈ కరోనా లాంటి అంటే అంటువ్యాధులు దగ్గరికి రాకుండా కాపాడుతుంది. తులసి యొక్క కాండం చేత పూసల చేత జపమాల తయారు చేసి జపం చేసుకుంటే అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. తులసిమాల తులసి చెట్టుకు పూజ చేసినట్టయితే విష్ణుమూర్తికి పూజ చేసినట్టయితే ఇద్దరు అందుకే ఎప్పుడు ఒక దగ్గరే ఉంటారు. ఇలా తులసి చెట్టుకు వరం ఇచ్చారు.
ఆ తులసి చెట్టు ఒక దేవకన్య, గోపకన్య, గోలోకంలో ఉండబడేటువంటి ఒక రాధాదేవి యొక్క చెలికత్తె గోపకన్య తులసిగా మారింది. ఆ శంఖచూడు ముచ్చుకుందుడు అతను శంఖంగా మారాడు. ఈ తులసి వృక్షము ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో సకల సౌభాగ్యాలు ఉంటాయి. ఇంట్లో చెట్టు పెట్టుకొని మాకు దొరకలేదంటే కాదు, ఇంట్లో చెట్టు పెట్టుకోవాలి, చెట్టుకు ప్రతిరోజు పూజ చేయాలి, దీపారాధన చేయాలి, ఉదయం సాయంకాలం. అయితే తులసి చెట్టుకు నీళ్లు ఎక్కువ, చాలా డెలికేట్ అది తులసి చెట్టు. ఎక్కువ నీళ్ళైనా దెబ్బతింటుంది, ఎక్కువ నీళ్లు పోయకుండా దెబ్బతింటుంది. తడి పొడిగా ఎప్పుడు ఉంటుండాలి, సూర్యరశ్మి కంపల్సరీ పడాలి తులసి చెట్టు మీద, అప్పుడే చెట్టు ఏపుగా పెరుగుతుంది. ఆ తులసి దళాలతో విష్ణుమూర్తికి పూజ చేసినట్టయితే, విష్ణుమూర్తికి దండ చేసినట్టయితే, విష్ణుమూర్తి మరో మాట మాట్లాడకుండా వరాలు ఇస్తాడు. తులసి అంటే అంత ప్రేమ ఆయనకు. ఎందుకంటే తనే పాతివ్రతాన్ని చెడగొట్టాడు, తనే తిరిగి వరం ఇచ్చాడు. తులసి ఆయన భార్య. ఎందుకంటే అక్కడ చేసినటువంటి తప్పుకి ఇక్కడ భార్యగా తీసుకున్నాడు ఆమె ఈ లోకంలో. అందుగురించి తులసి మాలలు విష్ణుమూర్తికి సమర్పిస్తే, తులసి దళాలతోటి స్వామివారికి పూజ చేస్తే మనము కోరుకున్నది మారు మాట మాట్లాడకుండా వరాలు తీర్చేస్తాడు విష్ణుమూర్తి. తులసి ఒక అమృతం లాంటిది. తులసి చెట్టు మీద నీళ్లు పోస్తే ఆ ఆకుల కొనల నుంచి పడేటువంటి ఒక నీటి బిందువులు అరచేతిలో పట్టుకొని తీర్థంగా తీసుకుంటే అవి అమృతం అవుతాయి. ఇటువంటి ఒక మహావృక్షం. చెట్టు చిన్నదే, పొట్టోడు గట్టోడు అంటారు చూడు, అలా చెట్టు చిన్నదే, కానీ అన్ని చెట్ల కంటే కూడా ఉత్తమమైనటువంటి తులసి చెట్టు. తులసి వనం ఒక చెట్టు కాకుండా తులసి వనం పెద్ద పెద్దగా ఉంటాయి. ఇప్పుడు నేను మంత్రాలయంలో చూశాను, ఇక్కడ చూశాను, పెద్ద వనాలు ఉంటాయి. ఆ తులసి వనంలో ప్రతిరోజు ఉదయము సాయంకాలం కనుక కూర్చుకొని ఆ గాలి పీల్చుకుంటే క్యాన్సర్ వ్యాధి, క్షయవ్యాధి తగ్గుతుంది. ఆ గాలికే నువ్వేం దాన్ని ఏం చేయొద్దు. ఖాళీ చెట్టు పెట్టుకొని వనం ఉండాలి. ఏదో 2-3 చెట్లు కాదు, 50 చెట్లు 60 చెట్లు పెద్ద. అక్కడ తులసి పూజలు ఎక్కువైతాయి కదా, అందు గురించి పెద్ద పెద్ద వనాలు పెట్టుకుంటారు. ఇప్పుడు తిరుపతిలో ఉంది తులసి వనము, మంత్రాలయంలో ఉంది. ఎక్కడెక్కడైతే విష్ణుమూర్తి యొక్క సంబంధం ఏంటంటే అక్కడక్కడ వనాలు ఉంటాయి. ఆ వనం పోనివారు, అక్కడికి చెట్లు పాడు చేస్తారని. ఆ వనంలో కనుక ఉదయము సాయంకాలము 2 పూటలు ఆ తులసి వనంలో కూర్చొని ఆ తులసి చెట్ల నుంచి వచ్చేటువంటి ఒక గాలి కనుక మనం పీల్చుకున్నట్టయితే క్యాన్సర్ వ్యాధి, స్టార్టింగ్లో ఉన్న క్యాన్సర్ వ్యాధి తగ్గుతుంది. రెండవది క్షయవ్యాధి తగ్గుతుంది. టీబీ అంటారు, క్షయవ్యాధి కూడా తగ్గుతుంది. ఎక్కడైనా పుండ్లు అయినాయి అనుకోండి, దెబ్బలు దాకి పుండ్లు అయినాయి, తులసి రసం పెడితే తగ్గిపోతుంది. అటువంటి ఒక శరీరం దురద తగ్గుతుంది. తులసి ఆకులతో తులసి రసం తీసి నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే వెంట్రుకలు నల్లబడతాయి, తలనొప్పి తగ్గుతుంది. ఇలాంటి ఎన్నో, ఒక రోగానికి ఒక వ్యాధికి అని చెప్పలేదు, ఏ వ్యాధి అయినా తులసి వల్ల తగ్గుతుంది అని చెప్పి మనకు విష్ణుమూర్తి తులసి చెట్టుకు వరం ఇచ్చాడు. మనకు ఈ ఆయుర్వేద శాస్త్రంలో కూడా, వృక్ష శాస్త్రంలో కూడా ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవించి రాసినటువంటి ఒక విషయాలు ఉన్నాయి. అలాంటి తులసి వృక్షానికి ఉదయము సాయంకాలం 2 పూటలు దీపారాధన చెయ్యాలి. తులసి యొక్క విష్ణుమూర్తి యొక్క తులసి నామాలు అష్టోత్తర నామాలు ఉన్నాయి, అవి కానీ, లేదా లక్ష్మీ అష్టోత్తర నామాలు కానీ చదువుకొని, తులసికి సంబంధించిన స్తోత్రాలు ఉన్నాయి ఎన్నో పెద్దలు రాసినటువంటివి, తులసి స్తోత్రాలు కానీ చదువుతూ ప్రతిరోజు తులసికి గనక ఏ ముత్తైదా ఆ తులసి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి పూజ చేస్తుందో సకల సౌభాగ్యాలతో ఉంటుంది ఆ ఇల్లు. గురుగారు, ఇంకొకటి నేను ఒక మాట విన్నాను, తులసి అమ్మవారు ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు, ఆ రోజు విష్ణుమూర్తికి ఉపవాసం ఉంటారు, ఆ రోజు నీళ్లు పోయకూడదు చెట్టుకు అని కొంతమంది, అది నిజమేనా? అదేమ్మా, తులసి చెట్టుకు ఏంటంటే ఏకాదశి నాడు తులసి చెట్టు ఉపవాసం ఉంటుంది అనేది లేదు, ఇది లేదు. చెట్టుకు ఎక్కువ నీళ్ళు అవసరం ఉండవు, మామూలుగా నీళ్లు పోయాలి. అయితే తులసి ఆకులు తెంపేటప్పుడు, దళాలు తెంపేటప్పుడు దానికి కొన్ని నియమాలు పెట్టారు. ఏకాదశి నాడు, ద్వాదశి నాడు తెంపకూడదు, పౌర్ణిమ నాడు తెంపకూడదు, అమావాస్య నాడు తెంపకూడదు, చతుర్దశి అమావాస్యలలో తెంపకూడదు అని చెప్పి. అయితే తులసి దళాలు, తులసి ఆకులు ఇవాళ తెచ్చి కొట్టు పెట్టుకొని ఇంట్లో తెచ్చి జాగ్రత్తగా పెట్టుకొని 3 రోజులు వాడచ్చు, పూజకు పనికొస్తాయి. వేరే పువ్వులు పనికిరావు, ఇవాళ తెంపిన పువ్వులు ఇవాళనే వాడాలి, మళ్ళీ వేరే తెల్లవారి పనికిరావు. కానీ తులసి ఆకులు మాత్రము తెచ్చి పెట్టుకొని, చెట్టు దూరంగా ఉంది మన దగ్గర లేదు, ఇన్ని ఆకులు తెచ్చి పెట్టుకొని 3 రోజులు 4 రోజులు 10 రోజుల వరకు వాడచ్చు. అవి పవిత్రమైనటువంటివి. అంటే దేవుడి దగ్గర పెట్టినే దేవుడి దగ్గర పెట్టినే కాదు,
దేవుడి కొన్ని పెట్టి పక్కకు మనం ఫ్రిడ్జ్లోనో దాంట్లో దీంట్లో ఎందుకంటే పూర్వకాలంలో తడి బట్టలో పెట్టుకునే వాళ్ళు, ఓ చెంబులో వేసి పెట్టుకునే వాళ్ళు, అలా చేసుకోవచ్చు. అలాగే బిల్వ దళాలు కూడా, మారేడు దళాలు కూడా ఒకనాడు తెచ్చిపెట్టుకొని వారం రోజులు వాడుకోవచ్చు. కానీ తక్కిన పూలు ఈ రోజే తెంపిన పూలు ఈ రోజే, మళ్ళీ ఈ రోజు తెంపిన పూలు దాచిపెట్టుకొని రేపు పొద్దున పూజ చేస్తామంటే అది శాస్త్రం ఒప్పుకోదు. మనం ఒప్పుకుంటామేమో కానీ శాస్త్రం ఒప్పుకోదు. కానీ ఇప్పుడు అంతా అలాగే ఉంది కదా గురుగారు. మనకి లభించలేవు, జనారణ్యమే అయింది కాబట్టి మనం ఒక రోజు తెచ్చుకొని స్టాక్ పెట్టుకుంటున్నాము. అయితే దానికి పవిత్రం చేసుకోమని చెప్పి దానికి కొన్ని మంత్రాలు చెప్పారు. గాయత్రి మంత్రం చేత వాటి చేత నీళ్లు జల్లి వాటిని పవిత్రం చేసుకొని వాడుకోవాలి. తులసి అలాగే తులసి వాడుకోవాలి. తులసి లేని పూజ కాదు అన్నాడు. నువ్వు ఎన్ని పూలు పెట్టినా సరే, 1,00,000 కమలం పూలు తీసుకొచ్చి పెట్టినా సరే, ఒక్క తులసి దళం అక్కడ పెడితే అయ్యగారు అమ్మగారు సంతోషిస్తారు. మరి తులాభారంలో, శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామాదేవి అన్ని తన ఇంట్లో ఉన్న ఒంటి మీద ఉన్న బంగారము, ఇంట్లో ఉన్న బంగారం అన్నీ పెట్టింది, కానీ సరిపోలేదు. అప్పుడు ఆమె బాధపడుతూ ఉంటే అక్కయ్య అని బాధపడుతుంటే రుక్మిణిదే వచ్చి ఒక్క తులసీదళం మనస్ఫూర్తిగా కృష్ణ అని చెప్పి అందులో పెడితే మించిపోయింది. రుక్మిణిదేవి అంటే రుక్మిణిదేవి సాక్షాత్ లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆమె భక్తురాలు. సత్యభామకు అహంకారము, రుక్మిణికి అహంకారము ఇదంతా ఏమీ లేదు. నా భర్త, నా మగడు అంతే. పిలిచినప్పుడు పోవాలి, లేకుంటే లేదు. ఈ సవితి పోరు, ఈ వితి పోరు, ఆమె అన్ని ఏమీ పట్టాయి ఆ మహానుభావరాలికి. కానీ సత్యభామ అలా కాదే. 2 రోజులు కృష్ణుడు కనుక రుక్మిణి దగ్గర నుంచి రాలేదనుకో, గంట వాయిస్తూనే ఉంటుంది ఏమైంది అని చెప్పి. చెప్పాలంటే చాలా పెద్దగా ఉందనుకో చరిత్రలు. అలా కాకుండా ఒక్క తులసి దళము చేత ఎన్ని పూలు పెట్టినా ఒక తులసి దళం పెట్టింది పూజ కాదు అన్నాడు. ఆ తులసి దళం పెట్టి చాలు, నేను తృప్తి పడతా అన్నాడు. తులసి మాలలతో కనుక జపం చేసినట్టయితే నీకు సకల ఫలితాలు ఇస్తాయన్నాడు విష్ణుమూర్తి. అలా తులసి దళాలతో, తులసి దళం లేని పూజ కాదు విష్ణుమూర్తికి. మారేడు దళము లేని పూజ కాదని చెప్పి శివుడు. నువ్వు ఏమన్నా పెట్టు, నాకు అవసరం లేదు, నా చెంబే నీళ్లు పోసి ఇంత బూర్తి రుద్ది ఒక తలకా మీద నాకు ఒక్క మారేడు దళం పెట్టరా అన్నాడు వాడు. ఎవడు? శివుడు. ఈయననేమో నువ్వు ఏమి వచ్చినా సరే నాకు పంచామృతాలు పెట్టు, నేను అన్ని తింటా, కానీ నాకు అన్ని అలంకార ప్రియ అన్ని కావాలి, కానీ అన్ని పాటుతో పాటు తులసి దళం పెట్టకపోతే మాత్రం ఇవన్నీ వ్యర్థమన్నాడు. కాబట్టి తులసి దళం చేయాలి. రోజు తులసి చెట్టుకు పూజ చేసుకోవాలి. సకల సౌభాగ్యాలు పొందాలి ఆ తులసి చెట్టు వల్ల. ఆ ఇంట్లో సుఖము, శాంతి, సౌభాగ్యం అంటాయి. 2 పూటలు ఉదయము సామాన్యంగా కొందరికి ఏమంటే శ్రావణ మాసంలోనో కార్తీక మాసంలో ఉదయము సాయంకాలం వెలిగిస్తారు, మళ్ళీ వెలిగించారు. అలా కాదు, ప్రతిరోజు కూడా 365 రోజులు ఉదయము సాయంకాలము తులసికి దీపం వెలిగించాలి. కొద్దిగా నీళ్ళు, ఎక్కువ నీళ్లు పోయకుండా కొద్దిగా నీళ్లు వేస్తూ దానికి ఎండ తగిలేటట్టుగా ఉండాలి. తులసి చెట్టుకు ఎండ సూర్యకిరణాలు సోకంది చెట్టు పెరగదు. కాబట్టి సూర్యకిరణాలు సోకేటట్టుగా చెట్టు పెట్టుకొని ఇంటి చుట్టుముట్టు ఎక్కడైనా పెట్టుకోవాలి. మన వాశ్చాత పండితులు వాళ్ళ మహానుభావులు తులసి చెట్టు ఈ మూలకు ఉండాలి, మర్రి చెట్టు ఇంటి చుట్టుముట్టు ఎక్కడ ఏ భాగంలో తులసి చెట్టు ఉన్నా తప్పు లేదు. అది పవిత్ర వృక్షం కాబట్టి పెట్టుకొని దానికి ప్రదక్షిణ పూజ చేసుకొని, ఇది కార్తీక పున్నమ నాడు జరిగింది కాబట్టి కార్తీక పున్నమ నాడే వాళ్ళ వివాహం కూడా జరిగింది. తులసి కృష్ణుని యొక్క వివాహం కూడా జరిగింది కాబట్టి ఆనాడు మనం చేసుకోవాలి. స్వామివారికి రోజు పూజ చేసుకుంటే తులసి చెట్టు వల్ల సకల సౌభాగ్యాలు పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందుతారు. ఇది తులసి చెట్టు యొక్క నాకు తెలిసినంత విశిష్టత. ఇది శుభం. గురుగారు మొత్తం మీద తులసి యొక్క గొప్పతనాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. సంతోషం తల్లి, శుభం.